చైతన్యవంతమైనటువంటి సమాజం తెలంగాణ సమాజం. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ. పోరాటాల ద్వారా సాధించినటువంటి రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించాలని కోరుకుంటున్నారు. కానీ అధికారంలోకి ఎవడొచ్చినా అహంకారపూరితమైనటువంటి నియంతృత్వ రాజకీయాలు చేస్తున్నారు, కానీ బాధ్యతాయుత రాజకీయాలు చేయట్లేదు. దీంతో పోల్చుకుంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు రాష్ట్రమే 1000 రెట్లు బెటర్ ఏమో. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అణచిపడేశాడు విపక్షాన్ని, తొక్కి నారదీసేశాడు. ఇక మొత్తం మున్సిపాలిటీ, పంచాయతీ, కార్పొరేషన్ అన్నీ వాళ్లే ఉండాలి. ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా ఎవడు గెలిచినా తొక్కు అవతల పడేశాడు. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలన్నా తొక్కు పడేశాడు. కేసీఆర్ మొదట్లో ఏం చెప్పాడు? 2014-18 మధ్యలో తెలుగుదేశం పార్టీ ఇట్లా ఓటుకు కోట నన్ను దెబ్బతీపోయింది, మోసం చేయబోయింది, అందుకని సరైన స్థిరమైన బలం లేకపోవడం వల్ల వాళ్ళు కొనుక్కోబోయారు కాబట్టి నేను ఇట్లా చేశానన్నారు. తెలంగాణ సమాజం వెంటనే ఆలోచించింది, చక్కటి బాధ్యతాయుతమైన తీర్పు ఇచ్చింది. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్తే 87 సీట్లు ఘనమైన మెజార్టీ ఇచ్చింది, లక్షల మెజార్టీ ఇచ్చింది. అంటే అరే నాయన, నువ్వు ప్రజాస్వామ్యంలో నీకు సరైన మెజార్టీ ఇచ్చాం, ఇక నువ్వు ఎట్లాంటి తప్పుడు పని చెయ్యొద్దు అని బాధ్యతగా ఉన్నాడా కేసీఆర్? అహంకారం నెత్తికెక్కింది. పర్యవసానం అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ ఏది చివరికి మంత్రుల ప్రమాణ స్వీకారం అంటే మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోకుండా దాదాపు 4-5 నెలలు నడిపేశాడు. ఒక మంత్రిని, డిప్యూటీ సీఎం ఒక ముస్లింని పెట్టేసుకుని అయిపోయింది అన్నట్టుగా చేశాడు. ఆ అహంకారం మండింది ప్రజలకి. బుద్ధి చెప్పారు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో. కేవలం సింగిల్ డిజిట్కి పరిమితం చేశారు, 9 స్థానాలే ఇచ్చారు. అప్పటికి నీకు మద్దతు ఇస్తున్నాం కానీ నువ్వు అహంకారం వీడని చెప్పారు. 4 సీట్లు బీజేపీకి ఇచ్చారు, 3 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు, 1 సీట్ ఎంఐఎంకి ఇచ్చారు. 8 సీట్లు పోగొట్టారు. అంటే దాదాపుగా 45% సీట్లు పోగొట్టారు. అప్పుడైనా బుద్ధి రావాలి. నథింగ్. స్థానిక ఆ తర్వాత అయినా ప్రజలు మళ్ళీ తీర్పిచ్చారు. దుబ్బాకలో మళ్ళీ హుజూరాబాద్ తీర్పిచ్చారు, అయినా బుద్ధి రాల. మునుగోడులో చావు తప్పి కన్నులొట్టబోయే విజయం, హైదరాబాద్ కార్పొరేషన్లో చావు తప్పి కన్నుబట్టే విజయం. తద్వారా అహంకారపూరిత నియంతృత్వ ధోరణి మాకు నచ్చదని తీర్పిచ్చారు. అయిపోయింది, అయినా మారలేదు. అట్లాంటి బీఆర్ఎస్తో బీజేపీ ఎక్కడంట కాగుతోందో అని తీసుకెళ్ళిపోయి ఏకంగా కాంగ్రెస్ కోట్లేశారు. ఎక్కడో మూల కూర్చున్న కాంగ్రెస్ని తీసుకొచ్చి ఏకంగా అధికారం నిలబెట్టారు. 3-4 వేల ఓట్లకు పరిమితం అయిపోయి స్థానిక ఎన్నికల్లో పడిపోయినటువంటి కాంగ్రెస్కి అధికారాన్ని అంటగట్టారు. ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అంతకంటే అహంకారపూరితమే. స్థానిక సంస్థలు ఎక్కడికక్కడ మేయర్లని దించేస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా కాంగ్రెస్లోకి వచ్చేసేసి అంత కాంగ్రెస్ పార్టీది. ఇది అహంకారపూరితం కాదా? నియంతృత్వం కాదా? కేసీఆర్ ఏ తప్పు చేశాడు అదే కదా వీళ్ళు కూడా చేస్తుంది. అట్లాగే దానం నాగేందర్ లాంటి వాళ్ళని తీసుకుంటారు, ఎమ్మెల్సీలను తీసుకుంటారు. ఇదివరకు కాంగ్రెస్ ఏం చేశాడు కేసీఆర్, మళ్ళీ అదే చేస్తున్నారు కదా. నైతికత ఎక్కడ సచ్చింది? ఇంకా ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ క్రిందసారి ప్రజలంతా తీర్పిచ్చారు కాంగ్రెస్ పార్టీకి. పూర్తి మెజార్టీ ఇచ్చింది ఎవరికి? అటు బీఆర్ఎస్కి, ఎంఐఎంకి, ఇటు బీజేపీ టఫ్ ఫైట్. అసలు కాంగ్రెస్ ఎక్కడుంది? ఇప్పుడు మేయర్తో సహా వచ్చి కాంగ్రెస్లో చేరడం, హైదరాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఎట్లా? అడ్డదారిన. ప్రజలు అక్కడ నిబద్ధత కలిగినటువంటి నాయకులు కావాలని కోరుకుంటే, అడ్డదారిలో రాజకీయం చేసి బీఆర్ఎస్ చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పినా కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మళ్ళీ ఇది అదే తప్పుడు పని చేస్తుంటే ఇంకెందుకు? చైతన్యవంతమైన తెలంగాణ సమాజాన్ని ఎట్లా మోసం చేయడం ఏంటి? ప్రజలు ఇదే కోరుకుంటున్నారా? రేపటి ఎన్నికల్లో చూడాల్సి ఉంది.